హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి కెనాన్ ఈఓఎస్ R100 మనకి 2023లో కెనాన్ వాళ్ళు రిలీజ్ చేసిన బెస్ట్ బడ్జెట్ కెమెరా అని చెప్పొచ్చు. అండ్ ఈ కెమెరా మనకి డిఫరెంట్ కంట్రీస్లో ఎంత ప్రైస్ పడుతుంది, అట్లాగే మనం ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి కెనాన్ ఈఓఎస్ R సిరీస్ అండి. సో మీరు R సిరీస్ చూస్తే కనుక మీకు పైన వచ్చి ఇట్లా R అని ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి DSLR కెమెరాస్ ఆర్డర్ చేసినప్పుడు మీకు వైట్ కలర్ బాక్స్లో అయితే వస్తాయి. వెరస్ మీరు R సిరీస్ కెమెరాస్ ఆర్డర్ చేస్తే కనుక మీకు ఇట్లాగా బ్లాక్ బాక్స్లో వస్తుంది. అండ్ మీరు ఫ్రంట్ చూస్తే కనుక మనకి కెనాన్ ఈఓఎస్ R100 అని ఉంది. అండ్ మనకి కెనాన్ RF-S 18-45mm కిట్ లెన్స్ కూడా ఆర్డర్ చేశాను. అండ్ ఇంకొక సైడ్ చూస్తే మనకి కెమెరా అండ్ కిట్ లెన్స్ ఎట్లా ఉంటుంది అనేది మనకి ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. వెరస్ మీరు ఇంకొక సైడ్ చెప్తే మనకి బాక్స్ లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ లో అయితే మెన్షన్ చేస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ కెమెరా వచ్చి వైఫై సర్టిఫైడ్, బ్లూటూత్ ఎనేబుల్డ్, అండ్ దీనికి HDMI కూడా కనెక్ట్ అయి ఉందని మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ చూస్తే కనుక మనకి కెమెరాకి సంబంధించిన కొన్ని బార్ కోడ్స్, అట్లాగే మనకి కెమెరాకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అండ్ కింద వచ్చేటప్పటికి కంప్లీట్ కైండ్ ఆఫ్ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఇవన్నీ మనకు అనవసరం. సో ముందు మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. ముందు మనం ఈ కెమెరాను ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ దొరికింది ఏంటంటే పేపర్ వర్క్. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట, పేపర్ వర్క్ ఉంది. అండ్ R100కి మీకు కావాల్సిన బుక్లెట్స్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. అండ్ రిజిస్టర్ యువర్ ప్రోడక్ట్ అని చెప్పి ఇంకొక పేపర్ ఇచ్చాడు. సో ఈ పేపర్ని అయితే పక్కన పెట్టేద్దాము. మనకి ఫస్ట్ వచ్చింది ఏంటంటే బ్యాటరీ ఛార్జరు. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. కెనాన్ వరల్డ్లో ఉన్న ఒక గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి కెమెరాకి వీళ్ళు బ్యాటరీ ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ చేస్తారు. తర్వాత మనకి ఇందులో బ్యాటరీ ఒకటి ఇచ్చాడు. అండ్ కెనాన్ కెమెరా షోల్డర్ స్ట్రాప్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి దీనికి సంబంధించిన కిట్ లెన్స్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఫైనల్గా మనకి కెమెరా ఒకటి ఇచ్చాడు. అంతే అండి, మనకి బాక్స్లో వచ్చినాయి అయితే అంతే. మనకి ఇనీషియల్గా ఇందులో కొంత పేపర్ వర్క్ ఇచ్చాడు. తర్వాత మనకి కెమెరా స్ట్రాప్ ఒకటి ఇచ్చాడు. అండ్ బ్యాటరీ ఛార్జర్ ఒకటి ఇచ్చాడు. తర్వాత మనకి ఇందులో బ్యాటరీ ఒకటి ఇచ్చాడు. ఇది LPE17 బ్యాటరీ. అండ్ తర్వాత మనకి కిట్ లెన్స్ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చి మనకి 18-45mm కిట్ లెన్స్. సో దీన్ని పక్కన పెడదాము. ఇంకా ఫైనల్ గా ఇది మనకి కెమెరా కెనాన్ ఈఓఎస్ R100. సో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి కెనాన్ M50 ఎట్లా ఉంటుందో సిమిలర్ కైండ్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అండి. కంప్లీట్లీ మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ మనకి గ్రిప్ కూడా కైండ్ ఆఫ్ సాలిడ్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి అంటే గ్రిప్ చాలా చిన్నగా ఉంది. 3 ఫింగర్స్ తోటి అయితే పట్టుకోవచ్చు. అండ్ 4th ఫింగర్ మనకి కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ కెమెరా బటన్స్ విషయానికి వస్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మెనూ బటన్స్ ఏం లేవు. సో మెనూ బటన్ వచ్చి మనకి కింద ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి వీడియో ప్లే బ్యాక్ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మనకి పైన వచ్చేటప్పటికి డైల్ ఉంది. మీరు మాన్యువల్ కావాలంటే కనుక మాన్యువల్కి, లేకపోతే ఆటో కావాలంటే ఆటోకి, అట్ ద సేమ్ టైం మీరు వీడియో కావాలంటే కనుక వీడియోకి ఇట్లా మీరు డైల్ అయితే చేసుకోవచ్చు. అదొకటి. అండ్ తర్వాత మనకి ఇక్కడ రికార్డింగ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. ఈ పైన రికార్డింగ్ బటన్ ఉంది. అండ్ మోరోవర్ మీకు ISO కానీ లేదా షటర్ స్పీడ్ కానీ మార్చుకోవడానికి మనకి ఇక్కడ ఒక డైల్ ఇచ్చాడు. అండ్ షటర్ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మనకి ఇందులో ఫ్లాష్ ఉంది. ఇది వచ్చి మనకి మాన్యువల్ ఫ్లాష్. సో మీరు లిఫ్ట్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం క్లోజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ హాట్ షూ ఫ్లాష్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి కింద వచ్చేటప్పటికి 1/4 ఇంచ్ థ్రెడ్ ఒకటి ఇచ్చాడు. సో ఇది మీరు కైండ్ ఆఫ్ డిఫరెంట్ కెమెరా ఎక్విప్మెంట్కి మౌంట్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ వచ్చి మనకి పర్వాలేదని చెప్పొచ్చు. అంటే ఈ ప్రైస్కి మనకి బిల్డ్ క్వాలిటీ ఈజ్ ఫైన్ బేసికలీ. అండ్ మనం దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే ఒక సైడ్ వచ్చేటప్పటికి మనకి 3.5mm మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి మైక్రో HDMI పోర్ట్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే USB Type-C పోర్ట్ కూడా ఇచ్చాడు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇది ఆర్టికులేటెడ్ స్క్రీన్ కాదండి. ఈ స్క్రీన్ వచ్చి మనకి ఫిక్స్డ్ స్క్రీన్ అనమాట. ఇది వచ్చి మనకి 3 inches స్క్రీన్ అని చెప్తున్నారు. సో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ మోరోవర్ మనకి స్క్రీన్ వచ్చి టచ్ స్క్రీన్ అయితే కాదు. మనకి మోస్ట్లీ కెనాన్ కెమెరాస్లో మనకి ఇది టచ్ స్క్రీన్ వస్తుంది. అండ్ మోరోవర్ ఇది ఆర్టికులేటెడ్ స్క్రీన్ వస్తుంది. సో ఒకవేళ మీరు వ్లాగర్ అయితే కనుక మీరు ఈజీగా ఈ స్క్రీన్ని ఫ్లిప్అప్ చేసుకుని మీరు వ్లాగ్ అయితే చేసుకోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో ఫిక్స్డ్ స్క్రీన్ ఉంది కాబట్టి మీరు ఫ్లిప్అప్ స్క్రీన్ అయితే చేయలేరు.
అంటే బ్లాగింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు. అండ్ దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి 356 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా మనకి దీని బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలంటే కనుక కింద మనకి బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ మోరోవర్ మీరు ఒకవేళ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా మనకి మెమరీ కార్డ్ స్లాట్ కూడా మనకి ఇందులోనే ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి మాన్యువల్ స్విచ్ అనమాట. మీరు అన్లాక్ చేస్తే మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు మెమరీ కార్డ్ కూడా మనకి ఇదే స్లాట్ లో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సెన్సార్ కూడా చూడొచ్చు అనమాట. మనకి చాలా చిన్నగా ఉంది కంపేర్ టు మనకి వేరే అంటే ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ తో పోలిస్తే దీని సెన్సార్ వచ్చి చాలా చిన్నగా ఉంది. సో ఇది మనకి కెమెరా అనమాట. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ కెనాన్ M50 ఎట్లా ఉంటుందో, కెనాన్ M50 కానీ కెనాన్ M50 Mark II కానీ కెనాన్ EOS R10 అనుకుంటా ఇంకొక కెమెరా, సిమిలర్ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సైజ్ అయితే ఉంటుంది. తర్వాత మనకి దీని లెన్స్ వచ్చేటప్పటికి RF లెన్స్ అండి. సో RF లెన్స్ వచ్చి మన దగ్గర అయితే చాలా ఉన్నాయి. మనకి ఇది RF లెన్స్ లో ఇది 16mm అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 24mm. వెరేజ్ మన దగ్గర EF లెన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ కెమెరాకి EF లెన్స్ ని హుక్అప్ చేయాలంటే కనుక మనకి RF టు EF అడాప్టర్ ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు ఈ కెమెరాకి సెట్ చేసి మీ దగ్గర ఉన్న పాత EF లెన్స్ ఉంటే కనుక వాటిని కూడా వాడుకోవచ్చు. సో మీకు జస్ట్ ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఈ లెన్స్ని ఇట్లా ఫిట్ చేస్తాము. ఇది వచ్చి మనకి EF లెన్స్ నా కెనాన్ 90Dకి అయితే యూజ్ చేస్తాను అండ్ దాన్ని మీరు దీనికైతే ఫిట్ చేసుకోవచ్చు. సో ప్రిటీ మచ్ చూసారు కదా. సో ఇది సో మనకి కిట్ లెన్స్ వచ్చేటప్పటికి రెగ్యులర్ యూస్కి అయితే పనిచేస్తుంది. కాకపోతే మీరు ప్రొఫెషనల్ యూస్కి వాడాలంటే కనుక మీకు ప్రీమియం లెన్స్ అయితే ఉండాలి. నా దగ్గర ఉన్న వాటిలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ RF లెన్స్ అయితే ఇది మనకి కెనాన్ RF 28-70. ఇది వచ్చి దగ్గరగా 2,50,000 జస్ట్ లెన్స్ మాత్రమే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో మనకి ఒకవేళ ఆ లెన్స్ని దీనికి ఫిట్ చేస్తే కనుక ఫొటోస్ కూడా ఒక రేంజ్లో వస్తాయి. ఓకే, ఈ లెన్స్ చూసారు కదా అసలు ఎంత ఉందో. సో ప్రిటీ మచ్ ఈ లెన్స్తో షూట్ చేస్తే మనకి కెమెరా అసలు చాలా చిన్నగా ఉంటుంది ఈ లెన్స్తో పోలిస్తే. అండ్ ఇది వచ్చి మనకి కెమెరా చాలా తక్కువ, ఆల్మోస్ట్ దగ్గరగా మనకి 40,000 చేంజ్ అయితే పడుతుంది. ఈ ఒక్క లెన్స్ వచ్చి మనకి 2,80,000. సో మీరు కంపేర్ చేయొచ్చు. సో ఈ కెమెరా తోటి అంటే ఎస్పెషల్లీ ఈ లెన్స్ తోటి మనకి ఫొటోస్ తీస్తే కనుక క్యాక్ వస్తాయి ఫొటోస్. నేను మీకు ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఈ కెమెరాకి రిమోట్ కంట్రోలర్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా. ఇది వచ్చి కెనాన్ BRE1 అంటారు. సో ఇది వచ్చి మన కెనాన్ కెమెరాస్ కి రిమోట్ కంట్రోలర్ కింద అనమాట. సో మీరు ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలన్నా మీరు ఈ రిమోట్ కంట్రోలర్ యూజ్ చేసి మీరు దీన్ని రిమోట్ కింద అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇది పర్చేస్ చేయడం ఇష్టం లేదంటే కనుక మీ మొబైల్లో మనకి కెనాన్ కనెక్ట్ యాప్ అని ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఈ కెనాన్ కెమెరా కనెక్ట్ చేసి మీరు మీ మొబైల్ని దీన్ని రిమోట్ కంట్రోలర్ కింద అయితే ఆపరేట్ చేయొచ్చు. మోస్ట్లీ నా దగ్గర మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి వచ్చి కెనాన్ 90D, కెనాన్ EOS R అండ్ కెనాన్ R100. ఈ 3 కెమెరాస్ని నేను నా ఫోన్లో యాప్ త్రూ కంట్రోల్ చేస్తూ ఉంటాను. నేను ఈవెన్ ఇక్కడ ఇట్లా రికార్డ్ చేస్తున్నా. తర్వాత మనం ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది వచ్చి మనకి కెనాన్ EOS R100 అండ్ దీని సెన్సార్ సైజ్ వచ్చి మనకి 24.1 మెగాపిక్సెల్. సో మనకి కెనాన్ కెనాన్ M50లో అండ్ కెనాన్ R100లో అండ్ కెనాన్ R10 లో ఈ మూడిట్లో సేమ్ సెన్సార్ అయితే ఉంది. అండ్ దీని ఇమేజ్ ప్రాసెసర్ వచ్చి మనకి Digic 8. సో ఈ Digic 8 అనేది మనకి ఏం కొత్తది కాదు. ఆల్మోస్ట్ మనకి 3 or 4 years ఓల్డ్ ఇమేజ్ ప్రాసెసర్. సో అదేంటంటే మనకి కెనాన్ 90Dలో అదే ఉంది, కెనాన్ EOS Rలో అదే ఉంది, అట్లాగే మనకి ఇందులో కూడా అదే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కెనాన్ M50లో కూడా అదే ఉంది. సో ఈ Digic 8 ఇమేజ్ ప్రాసెసర్ కూడా మనకి ఇమేజ్ కూడా చాలా బాగుంటాయి యాక్చువల్లీ. అండ్ ఈవెన్ మీరు ఇప్పుడు చూసేది కూడా Digic 8 ఇమేజ్ ప్రాసెసర్లో రన్ అవుతుంది. తర్వాత మనకి దీనిలో ISO రేంజ్ వచ్చేటప్పటికి మనకి 100 to 12,800 అయితే ఉంది. సో ఇది వచ్చి మనకి EVF అండి. సో ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్. సో దీనిలో మీకు ఆల్మోస్ట్ 2.38 మిలియన్ డాట్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల మీకు ఇమేజ్ వచ్చి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే నాకున్న కంప్లైంట్ ఏంటంటే ఇది చాలా చిన్నగా ఉంది. మనం ఇట్లా పెట్టి తీసినప్పుడు ఐ డోంట్ నో మొత్తం కవర్ అవుతుందో లేదా అనేది ఒకసారి నేను టెస్ట్ చేసి అయితే చూడాలి. టెస్ట్ చేసిన తర్వాత మన ఫుల్ వీడియోని అయితే నేను ఒక 1 monthలో పోస్ట్ చేస్తాను. సో అప్పుడు మీకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇందులో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది. ఓకే. ఇంకా ఫొటోస్ వచ్చేటప్పటికి మనకి 6 frames per second అయితే తీస్తుంది. సో ఒకవేళ మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ లేదా స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ కానీ యూజ్ చేద్దామంటే కనుక కుదరదు. ఇది మీకు బేసిక్ ఫొటోస్ తీసే కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఇంటర్మీడియట్ కెమెరా కింద కూడా పనిచేయదు. కాకపోతే దీనిలో ఇమేజ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఆ ప్రాసెసింగ్ వచ్చి అంత ఫాస్ట్గా ఉండదు.
సో దానికోసం అని చెప్పి మీరు ఓన్లీ 6 ఫొటోస్ ఆర్ 7 ఫొటోస్ పర్ సెకండ్ అయితే తీసుకోగలరు. ఇంకా తర్వాత మనకి ఇందులో వీడియో క్యాపబిలిటీ విషయానికి వస్తే కనుక ఇందులో వీడియో వచ్చి మీరు 4K వీడియోని అయితే రికార్డ్ చేయగలరు. అప్ టు 24 and 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలరు. వేరేజ్ మనకి 1080p వచ్చేటప్పటికి 60 FPS లో అయితే రికార్డ్ చేస్తుంది. వేరేజ్ మనకి 720p వచ్చేటప్పటికి 120 FPS లో అయితే రికార్డ్ చేస్తుంది. ఒకవేళ మీరు 720p 120 FPS రికార్డ్ చేయాలంటే కనుక ఈ కెమెరాని యూజ్ చేసే బదులు మీ మొబైల్ ఫోన్స్ యూజ్ చేసుకోండి. దానివల్ల మీకు బెటర్ ఫుటేజ్ వస్తుంది. వేరేజ్ మనకి ఇందులో 1080p వచ్చేటప్పటికి 60 FPS ఉంది. అదైతే మీకు బెటర్ చాయిస్ జనరల్ గా ఒకవేళ మీరు స్లో మోషన్ యూజ్ చేయాలంటే కనుక. అండ్ మోరోవర్ మనకి వీడియో రికార్డింగ్ లిమిట్ అయితే ఉంది. ఇది మనకి 30 minutes వరకు వీడియో రికార్డింగ్ లిమిట్ అయితే ఉంది. తర్వాత మీరు మళ్ళీ దీన్ని రికార్డ్ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అదొకటి నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇది మోస్ట్లీ మీకు ఎవరికంటే కనుక ఎవరైతే బిగినర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారో లేదా బిగినర్ వీడియోగ్రాఫర్ ఉంటారో వాళ్ళకి ఈ కెమెరా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ మోరోవర్ మీకు కావాలంటే కనుక ఇందులో ప్రొఫెషనల్ వీడియోస్ కూడా లేదా ప్రొఫెషనల్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బట్ మీ కెమెరాకి ఎంత ఉన్నా మీ లెన్స్ లో మాత్రం మీ లెన్స్ మంచి అయితే మీరు ఫొటోస్ అండ్ ప్రొఫెషనల్ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో అదొకటి గుడ్ థింగ్. ఇంక తర్వాత దీని ప్రైస్ విషయానికి వద్దాము. ఇది మనకి ఇండియాలో వచ్చేటప్పటికి 48,700 చిల్లర అయితే పడుతుంది. నేను ఇది యూఎస్ లో తీసుకున్నా నాకు సంపేర్ అరౌండ్ 44,000 పడుతుంది. మీరు ఒకవేళ దుబాయ్లో తీసుకుంటే కనుక ఇది మనకి ఆల్మోస్ట్ 50,000 పడుతుంది. బట్ మనకి బెస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి యూఎస్ లో ఉంది ఆల్మోస్ట్ 44,000. వేరేజ్ మనకి ఇండియాలో వచ్చేటప్పటికి 48,000 ఉంది. పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే కాదు. మీరు ఒకవేళ ఈ కెమెరా తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇండియా నుంచి కానీ మీరు యూఎస్ నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ తెప్పించుకునే బదులు అదేదో మీరు ఇండియాలోనే తీసుకోవచ్చు. మనకి 2,000-3,000 పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. సో ఇదండి మనకి కంప్లీట్ గా కెనాన్ EOS R100 అన్బాక్సింగ్ వచ్చి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.